క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడము మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచువను క్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచువను క్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దైవనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. కడుగులు తడబడక నిలిపినది నీ దివ్యవాక్యమే. గడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. కడుగులు తడబడక నిలిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడము. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచువను క్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోంచి ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానిద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుణ్ణి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను.
నా మొర ఆయన చెవులలో జోచెను. ప్రియులారా, చూడండి ఈ వాక్య భాగంలో మరి భక్తుడు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించెను అనే మాట మనం ఈ పూట ధ్యానించాలి. ఎందుకంటే ఆయన తన ఆలయములో ఆలకించెను అన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు. ఆయన సముఖములో మనం మొరపెట్టుకున్నప్పుడు అది నిరర్ధకం కాదు అనే విషయాన్ని ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఎక్కడి నుంచి చేస్తే ఏముంది అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఒక విశేషమైన విషయం ఏంటంటే ఆయన ఆలయములో నా మొర ఆలకించెను అనే మాట. ఎందుకంటే ఆయన ఆలయము అనేది మరి దేవుడు కనుదృష్టి ఉన్న స్థలము, ఆయన సంచరించు పాళెము, ఆయన స్తుతుల సింహాసనాసురుడై ఉన్న పరిశుద్ధమైన స్థావరము స్థలము అనేది మనం గుర్తించాలి. మనం సహవాసంగా కూడుకొని దేవుని సన్నిధి అనే ఆ ప్రశాంతతను అనుభవించడం ఎంతో ఉన్నతమైనది అండి. మనం ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, పొలంలో ఉండి ప్రార్థన చేయొచ్చు, వ్యాపార స్థలాలలో మనం ప్రార్థన చేయొచ్చు, అది వేరే విషయం. కానీ దేవుని మందిరములో మనం ప్రార్థించడం అనేది ఒక విశేషతను సంతరించుకుంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఆ దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత, దేవుని ఆలయము యొక్క విశేషత చాలా శ్రేష్టమైంది. ఆయన మన మొర అక్కడ ఆలకిస్తాడు. జ్ఞాని అని సొలొమోను కూడా ఆయన చక్కటి ఆలయం కట్టినప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో ఇదే అంశాన్ని మనం చూస్తాం. ఈ ఆలయము వైపు ఎవరైనా చేతులు చాపి కనుదృష్టి పెట్టి నైనా ప్రార్థిస్తే వాళ్ళ మొర మీరు ఆలకించండి. ఈ మందిరం వైపు తిరిగి ఎవరైనా కన్నీళ్లు కారిస్తే వాళ్ళ యొక్క కన్నీళ్లు మీరు తొడవండి, వాళ్ళ మనవులను మీరు ఆలకించమని ప్రార్థించిన ప్రార్థన మనకు విదితమే. కనుక ఇక్కడ దేవుని ఆలయములో ఆయన నా ప్రార్థన ఆలకించాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తాము. కనుక ఈ ప్రార్థన అనే విషయంలో మనం గమనించినప్పుడు మనకు దావీదు చేసిన ప్రార్థనని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన కూడా ఒక రాజుగా అభిషేకించబడిన పిదప మీరు సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. చూసారండి, ఈయన ఒక రాజు అయినప్పటికీ ఫోజు కొట్టలేదండి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన సముఖంలో నేను కనబడాలి, ఆయన సముఖంలో ఆయన ముఖదర్శనాన్ని నేను చేయాలి అనే ఆసక్తి, వినయ విధేయతలు, భయభక్తులు రాజైన దావీదులో మనం చూస్తాం. ఆయన రాజు అన్నప్పుడు పరిపాలన ఆయన చేతిలో ఉంటుంది. ఎన్నో కార్యక్రమాల్లో ఆయన తన్నమునకలై ఉంటాడు. బిజీ షెడ్యూల్ ఉంటుంది. రాజుగారు తన సింహాసనమునందు కూర్చొని పాలన చేయవలసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకి దేవుని సన్నిధి మీద, దేవుని మందిరం మీద ఆయనకున్న మక్కువ చూడండి. తన పదవులను, తన ఆధిక్యతని, తనకున్న స్టేటస్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టి చిన్నగా దేవుని సన్నిధి కూర్చొని ఆ దేవుని సన్నిధిలో ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ప్రియులారా, చూడండి ఎంత కృతజ్ఞత కలిగిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. ఇది కృతజ్ఞత కలిగిన ప్రార్థన అని మనం గుర్తించాలి. అవసరతల కొరకు మనం ప్రార్థన చేస్తాం, అక్కర్ల కొరకు మనం ప్రార్థన చేస్తాం, అది వేరే భాగం. కానీ ఇక్కడ మనం దావీదు జీవితంలో చూస్తే ఆ కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడని, నా కుటుంబం ఏ పాటిది. ఎందుకంటే దేవుడు దావీదుని అంత ప్రేమించాడు. ఆ ప్రేమ దావీదు గుండెల్లో ఉంది. దేవుడు హెచ్చించాడు, హెచ్చించిన హెచ్చింపు దావీదు గుండెల్లో ఉంది. దేవుడు అతన్ని ఘనపరిచాడు, ఆ ఘనపరిచిన ఘనత దావీదు గుండెల్లో ఉంది. ఒక్క మాట నేను ఇక్కడ మిమ్మల్ని అడగాలి, దేవుడు మనకి ఎన్నో చేశాడు, అవి మన మనసులో ఉన్నాయా? దేవుడు ఎంతో మనకి ఇచ్చాడు, అవి మన మనసులో ఉన్నాయా? దేవుడు చేసిన ఉపకారాలు, మేలులు ఎన్నో లెక్కించలేనివి, అవి మన హృదయంలో లేవు, అవి మన మనస్సులో లేవు. అనుభవించాము, మర్చిపోయాం, పొందుకున్నాము, విడిచిపెట్టేశాం. కాలం గతించిపోయింది, రోజులు దొర్లిపోయినాయి, మనం పొందిన అనుభవాలన్నీ మర్చిపోయాము. దావీదు గుండెల్లో అలాగా కాదండి. దేవుడు చేసిన ప్రతి మేలు అతని హృదయంలో ఉంది, ప్రతి ఉపకారము ఆయన గుండెల్లో ఉంది. అందుకే కీర్తనలో మనం చదువుతాము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటాడు.
ఆ మరువని ఆ జ్ఞాపకాలు అంతరంగంలో ఉన్నాయి. అందుకే నా అంతరంగంలో ఉన్న సమస్తమా అన్నాడు. ఆయన అంతరంగంలో ఉన్నాయి ఆ మేలులన్నీ ఏది మర్చిపోలేదు. మనకు దావీదుకు ఉన్న వ్యత్యాసం అదే. మనం పొందుకొని అనుభవించి మర్చిపోతాం, కానీ దావీదు అలా మర్చిపోలేదు. ఆ కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. ఇంతగా నీవు నన్ను హెచ్చించవయ్యా. ఒకప్పుడు నేను గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని, నేను త్రోసివేయబడిన వాడిని, మరణమై స్మరణకు రాకున్న వాని వల్ల నేను మరువబడ్డాను. అలాంటి స్థితిగతులలో ఉన్న నన్ను నువ్వు ప్రేమించి హెచ్చించి దీవించి ఆశీర్వదించి ఈ స్థితిలో నన్ను పెట్టావు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృతజ్ఞతతో కూడిన ప్రార్థన దేవుని సముఖంలో ఆలకింపబడుతుందండి. దేవుని సన్నిధిలో అది దేవుని యొక్క పాదపీఠం ఎదుకు వెళుతుంది. అది ఆగ్రహించి సువాసనగా ఆయన యొక్క పాదపీఠం దగ్గరికి వెళుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ వాక్యంలోనే మరొక విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. ఈ 7వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో ఈ రాజు అయినటువంటి దావీదు హృదయంలో ఉన్న వాంఛని మనవిగా ప్రభువుకు చెప్పుకుంటున్నాడు. ఏంటి ఈయన మనవి, ఏంటి ఈయన ప్రార్థన? దేవుని సముఖంలో కూర్చుండి అనంటే, నిత్యము నా కుటుంబము ఈ నీ సన్నిధిలో ఉండాలి. నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేసే ఏ ఆశీర్వాదం నాకు అవసరం లేదు. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేసే ఏ ఆశీర్వాదం నాకు అవసరం లేదు. నిత్యము నా కుటుంబము ఈ నీ సన్నిధిలో నిలిచి ఉండేటట్లుగా దానిని ఆశీర్వదించమని కోరుతున్నాడు. నేను ఒక మాట ఈ వాక్యం ఆధారంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన సన్నిధిని వేడని ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటున్నామా? లేకపోతే ఆయన సన్నిధి దూరమైన పర్లేదు, నాకు మంచి ఘనత కలిగిన అనుభవాలు కావాలని ఆశిస్తున్నామా? లోక సంబంధమైన ఘనతలు మనకు కావాలన్నా, ఆత్మ సంబంధమైన దైవ సన్నిధి మనకు కావాలన్నా? ఇక్కడ దావీదు రాజు మనవి మనం గమనిస్తే, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాడు. ఆయన సన్నిధికి దూరం చేసే ఏ ఆశీర్వాదం నాకు అవసరం లేదని ప్రార్థిస్తున్నాడు. ఎంత ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వ్యక్తితో చూడండి. నీ దాసుడు, నీ మాట సత్యమయ్యా, నీవు దేవుడు కనుక నువ్వు మాట ఇచ్చావు, నన్ను ఆశీర్వదిస్తానండి, దీవిస్తానండి, ఘనపరుస్తానండి, గొప్ప చేస్తానన్నావు. అయితే ఎలా గొప్ప చేస్తావంటే, నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లుగా దానిని దీవించమని కోరుకునే ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. ఈరోజున నేను ఒక మాట అడుగుతున్నాను, మన ప్రార్థన ఎలా ఉంది? ఆయన సన్నిధిలో మన ప్రార్థన ఆలకించు దేవునికి ఎలా మనం మొరపెడుతున్నాము? ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అనేది మనం గుర్తిస్తాం. ఇకపోతే రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, హన్నా యొక్క అనుభవాన్ని సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మనం చదువుతామండి. చాలా శ్రేష్టమైన అనుభవాన్ని మనం నేర్చుకుంటాం. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఎలాంటి ప్రార్థన చేస్తుంది అనేది ఒక్క మాట నేను మీకు వివరిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ దాసురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఆమె ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో. ఎలాంటి ప్రార్థన అనంటే, మొక్కుబడితో కూడిన ప్రార్థన. మనము ప్రార్థన చేస్తాము, మన స్వార్థాన్ని మనం చూసుకుంటాం. ఆమెకి పిల్లలు లేరు కదా, నైనా నాకు ఒక బిడ్డనిస్తే నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను అని ఆ ఇవ్వబడిన ఆ బిడ్డని ఆమె ఏదో ఉన్నతంగా ఆలోచించి ఆశించి ఆ రీతిగా నడిపించడానికి కోరుకోవట్లేదండి. ఆమె చేసిన ప్రార్థన ఎంత సమర్పణతో కూడిన, మొక్కుబడితో కూడిన ప్రార్థన అనంటే, నీవు నాకిస్తే నాకిచ్చిన దానిని మరలా నేను నీకు ఇచ్చేస్తాను, నీకు ఆనందదాయకంగా సంతోషదాయకంగా ఆ బిడ్డను పెంచుతాను అని ఆమె సమర్పించుకునే సమర్పణ దేవునికి ప్రీతికరమైందండి.
ఆమెకు సంతు లేదు, ఆమె చాలా దుఃఖంతో ఉంది, చాలా బాధతో ఉంది. ఈ వాక్యంలో మనం చదివాం కదండి, నీ దాసురాలైన నాకు కలిగిన శ్రమ నీవు చూచితివి. ఎన్నో సూటిపోటి మాటలు, నిందలు, అవమానాలు ఆమె భరిస్తుంది. అయితే ఆమె హృదయంలో ఉన్న ఆవేదనకి తగిన ప్రార్థన చూడండి. దేవుని సన్నిధిలో ఆమె చేసిన ప్రార్థన, నేను నీకు మొక్కుబడి చేసుకొనుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవడం మనకు తెలుసు, కానీ దేవునికి ఇవ్వడం మనకు తెలుసా? దేవుని దగ్గర నుంచి ఆశించడం మనకు తెలుసు, దేవునికి ఇవ్వాలన్న ఆశ మనకు ఉంటుందా? దేవుని సన్నిధిలో మనం చేయవలసిన ప్రార్థన చూడండి, ఎలాంటి ప్రార్థన. మీరు తర్వాత ఈ సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోని ఈ మొదటి అధ్యాయంలోని మాటలు చదువుకుంటూ రండి. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడే దైవజనుడు వచ్చాడు, ఆమెకు శుభవచనాలు పలికాడు. ఆనాటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసిందట. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, చక్కటి మగబిడ్డనిచ్చాడు. ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా సమూయేలు వచ్చాడు. మరి ఎంత దీవెనకరమైన అనుభవం చూడండి, ఎంత ఆశీర్వాదకరమైన అనుభూతి మీరు చూడండి. మనకు ఆ సమర్పణతో కూడిన ప్రార్థన మనకు రాదు. ఎంతసేపటికి ఇస్తే 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 తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు, కానీ దేవుడు చేసిన మేలులకి కనీసం స్తుతి చెల్లించడం కూడా తెలియదు మన వాళ్ళకి. దేవుడు చేసిన ఉపకారాలకి ఆయనకి చెల్లించవలసిన ఆ కృతజ్ఞత స్తుతిని చెల్లించడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టము, ధన్యము అని వాక్యంలో మనం చదువుతాము. ప్రియులారా చూడండి, హన్నా తల్లి చేసిన ప్రార్థన, ఆమె మృక్కుబడితో చేసిన ప్రార్థన. ఏదో మృక్కుబడి అని ఏదో తల వెంట్రుకలు చేయాలని కానీ, లేకపోతే ఏదో కొన్ని తీసుకుని ఆయన సన్నిధిలో అప్పగించేయాలని అట్లా కాదు. హృదయంలో ఆ కృతజ్ఞతతో, లేకపోతే దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైన ప్రేమతో హృదయార్పణ మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందండి. నేను ఈ మాటను కూడా ఎందుకు మీకు జ్ఞాపకం చేయవలసి వస్తుందంటే, కయ్యూను హేబేలు అనే వారి యొక్క చరిత్రలు మనకు బాగా తెలుసు. ఒక అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు, ప్రీతికరమైంది. మరొకని అర్పణ ఆయన అంగీకరించలేదు, ఎందుకంటే అది హృదయార్పణ కాదు, హృదయంలో నుంచి వచ్చిన సంతోషదాయకమైన అర్పణ కాదు, ఏదో ఇవ్వాలన్న ఆచారంతో. అలా కాదండి. ఏ చిన్నది ఇచ్చినా అది హృదయపూర్వకంగా మనం ఇవ్వాలి. ఏ చిన్నది ప్రభుకి అప్పగించినా, ప్రభుకి సమర్పించినా శ్రేష్టమైనదిగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి, అది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అలాంటి అర్పణతో కూడిన ప్రార్థన మనకు జవాబును తీసుకుని వస్తుంది. ఆయన సన్నిధిలో ఆయన ఆలకిస్తాడు, మనకు మేలు కలుగుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆఖరిగా ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది అబ్రహాము చేసిన ప్రార్థన. మీరు అబ్రహాము చేసిన ప్రార్థనని ఆదికాండం 18వ అధ్యాయంలో మీరు చదువుతారండి. ఈ చరిత్రలో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఈ 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చెప్పాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని గూర్చి. చెప్పినప్పుడు అబ్రహాం ఆ మాటలు విని మౌనంగా ఉండిపోలేదండి. దేవుడు నిర్ణయించిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆయనకి ఇష్టమైన తర్వాత మనకు కష్టం అంటే ప్రయోజనం ఏంటి అని మౌనంగా ఉండిపోలేదు. రెండవది ఏంటంటే, తనను విడిచిపెట్టి, ఒక విధంగా చెప్పాలంటే తనకు ద్రోహం చేసి, బంధాన్ని పటాపంచలు చేసుకొని దూరమై వెళ్ళిపోయిన లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించే మాట్లాడుతున్నాడు. అన్నప్పుడు అబ్రహాము, నన్ను విడిచిపోయిన వాడికి ఈ గతిగాక ఇంకే గతి పడుతుంది? నాతో సహవాసాన్ని తుంచుకొని అహంకారపు మత్తు, డబ్బు, ఎత్తు ఊరేగిస్తుంటే గర్వమనే గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తాడా లోతు? మరి నాకు దూరమైపోయి, నా ప్రేమకు దూరమై, నా గుండెల్లో వేదనను మిగిల్చిన లోతుకి ఈ గత్యంతరం కాక ఏం జరుగుతుంది? అలాగే జరగాలి అని అలా ఆలోచించిన వాడు కాదు. ఎంత మంచి మనసో! దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి మాట్లాడినప్పుడు మీరు తర్వాత చదవండి. ఈ 18వ అధ్యాయం 20వ వాక్యం దగ్గర నుంచి చదువుకుంటూ వెళుతున్నప్పుడు బతిమాలుతున్నాడు. 50 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే కాపాడుతావా, రక్షిస్తావా, తప్పిస్తావా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భారముతో కూడిన ప్రార్థన, చింతనతో కూడిన ప్రార్థన. ఈరోజున చూడండి, ఎందరో నశించిపోతున్నారు, ఎందరో లోకంలో దేవునికి దూరం అయిపోతున్నారు.
కానీ ఆ భారం మన గుండెల్లో ఉంటే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఈ రీతిగా ఉంటుందండి. అబ్రహాము దేవుని సన్నిధిలో ఆ భారంతో కూడిన ప్రార్థన, అయ్యా నేను బతిమాలుకుంటున్నా, తెగించి ఇంకొక మాట అడుగుతున్నా, సాహసించి ముందుకు వస్తున్నాను. దేవుని మనసు అబ్రహాములో మనకు కనిపిస్తుందండి. ఆ విశాలమైన హృదయం కానీ, కనిగుడంతో కూడిన మనసు కానీ, భారంతో కూడినటువంటి మాటలు కానీ, అయ్యో నశించిపోతున్నారే, అయ్యో పాడైపోతున్నారే, అయ్యో దేవునికి దూరం అయిపోతున్నారే, అయ్యో అగ్నికి ఆహుతి అయిపోతున్నారే అనే ఆ చింతన, భారం అబ్రహాం గుండెల్లో మనం చూస్తామండి. క్రైస్తవ కుటుంబాలుగా ఉన్న మన కుటుంబాలు ఎన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాయి, ఎన్ని కుటుంబాలకు ఆశ్రయంగా ఉండగలుగుతున్నాయి, ఎన్ని కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాయి ఒకసారి మీరు వివేచించండి. కనీసం మీ ప్రక్కన కుటుంబీకులు ఉన్నారు కదా, మీ ప్రక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, కనీసం వారి రక్షణ కొరకైనా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? మీ ఇరుగు పొరుగు వారి కొరకైనా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఈరోజున పరిస్థితులు మన కళ్ళతో మనం చూస్తున్నాం, భయంకర రూపము దాల్చిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయే. మరి ఇలాంటి కష్ట పరిస్థితులలో అయ్యో ఈ ప్రజల కొరకు నా కర్తవ్యం ఏంటి, నా బాధ్యత ఏంటి? ఇంకా కాస్త నేను చొరవ తీసుకుని మాట్లాడాలంటే, రక్షించబడని ప్రభుని ఎరుగని వారు మన ఇంట్లోనే ఉన్నారు, కానీ వారి కొరకు మనం ప్రార్థించే పరిస్థితుల్లో లేము. మన రక్త సంబంధికులలోనే ఉన్నారు, మన తోబుట్టువుల్లోనే ఉన్నారు, మనల్ని కన్నవాళ్ళు ఉన్నారు, కానీ వారి కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? భారంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? కన్నీళ్లు కార్చగలుగుతున్నామా? అబ్రహాము కదా ప్రభు సన్నిధిలో తెగించి చొరవ తీసుకొని మాట్లాడినట్లుగా ప్రభుని అడగగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, భారముతో కూడిన ప్రార్థన అబ్రహాం చేసింది దేవుడు ఆలకించాడు. మొక్కుబడితో చేసిన ప్రార్థన, హన్నా చేసిన ప్రార్థన ప్రభు ఆలకించాడు. కృతజ్ఞతతో దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము ఆలోచించాల్సిన విషయం అండి. అందుకే మనం చదువుకున్నాము ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ వాక్యంలో, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆయన సన్నిధికి వెళదాం, ఆయన సన్నిధిలో నిలుద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రతిఫలాన్ని పొందుకుందాం. తల వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఇదిగో ఈ రోజున నీ ఆలయంలో మీరు ఆలకించే ప్రార్థన ఎలాంటిదో ఒక 3 విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. నాయన ఆ రీతిగా మేము నడవడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా దావీదు చేసిన ప్రార్థన, కృతజ్ఞతతో చేసిన ప్రార్థన, హన్నా తల్లి చేసిన ప్రార్థన, మొక్కుబడితో చేసిన ప్రార్థన, ఆనాడు అబ్రహాము చేసిన భారమైన ప్రార్థన, ఇదిగో మేము అవలంబించడానికి, నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. అలాంటి మార్గంలో మమ్మల్ని నడిపించమని, మా వెన్నుతట్టి శక్తిని అనుగ్రహించమని, మా బ్రతుకు దినములన్నిట ఈ రీతిగా మీకు సమీపస్తులమై చేరువై మీతో మొరపెట్టుకుని ప్రతిఫలాన్ని పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.